నౌకరు వచ్చింది కనుక తండ్రికి రుణమాఫీ ఆపుతారా? ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఉంటే వ్యవసాయం మీద ఆధారపడ్డ తల్లిదండ్రి ఏం కావాలి, ఇంకో కొడుకు ఏం కావాలి, వాళ్ళకి ఎందుకు ఆపుతారు? అంటే డేట్ల పేరు మీద కొన్ని, ఎన్పిఏ పేరు మీద కొన్ని, ఫ్యామిలీ పేరు మీద కొన్ని, ఒంటరి రైతులు పేరు మీద కొన్ని, రైతు చనిపోవడం మీద కొన్ని, ఆధార్ మిస్ మ్యాచ్ మీద కొన్ని, రేషన్ కార్డు మీద కొన్ని, ఇట్లా 31 రకాల సాకులు పెట్టి కోతలు 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 పెడతా ఉన్నారు. ఇది కోతల ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీ ఎట్లా తయారైపోయిందంటే నిజంగా చెప్పాలంటే ఈ కాంగ్రెస్ సర్కార్ కంజూస్ సర్కార్ అయిపోయింది నా దృష్టిలో. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, ఇది కటింగ్ ప్రభుత్వం అయిపోయింది. ఈ ప్రభుత్వం తీరు అన్నిట్లా కోతలే. కోతలు ఎట్లా పెట్టాలనే దాని మీదనే ఎక్కువ దృష్టి ఉన్నది. ఎన్నికలప్పుడేమో కట్టుకథలు, ఇప్పుడేమో పాలనకు వచ్చేసరికి అన్ని కోతలే. కోతలే వారి చేతులుగా మారిపోయినాయి. చేతు గుర్తుకు ఓటేసిన పాపానికి ఇలా రైతులకు కోతలు పెడుతుంది ప్రభుత్వం. ఆ రోజు నమ్మి ఓట్లేసిండ్రు, కానీ ఇలా అన్నీ కోతలు పెడతా ఉన్నది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం. మరి అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనేతర రైతులు ఉంటారు. ఇదే రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించినప్పుడు ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన రైతులతో పాటు గిరిజనేతర రైతులకు కూడా, అటవీ భూముల్లో సాగు చేసుకుంటున్న గిరిజనేతర రైతులకు కూడా మేము అన్ని హక్కులు ఇస్తామన్నాడు. పొజిషన్ సర్టిఫికెట్లు ఇస్తాం, పహానీలు ఇస్తాం, రుణమాఫీ చేస్తాం, రైతు బంధు చేస్తామన్నారు. ఇవాళ గిరిజనేతల రైతులకు రుణమాఫీ జరగలేదు, ఆడ కూడా కోతలు పెట్టి కూర్చున్నారు. ఇట్లా రకరకాలుగా అసలు 2 లక్షల రుణమాఫీ మీద ఇప్పటివరకు క్లారిటీ లేదు.